దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ వాంటెడ్ అన్వాంటెడ్. ఎన్నిక లేని వారు దేవునికి కావాలి. ఒక గొప్ప జాబ్ ఆపర్చునిటీ ఉంది ఈ లోకల్లో. చూసినట్లయితే మరి ప్రజలకు కావాల్సిన వాళ్ళు ఎన్నిక చేయబడిన వారు, టాలెంటెడ్, వెల్ స్కిల్ఫుల్, అలాంటి వాళ్ళు మరి ఈ లోకస్తులకు కావాలి. కానీ దేవుడికి ఎవరు కావాలి తెలుసా? కీర్తన 113 చూసినట్లయితే ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తుతాడు, పెంట కుప్పల నుండి బీద నుంచి లేవనెత్తుతాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:20 నుంచి కూడా చూసినట్లయితే అక్కడ ఎన్నిక లేని వారు, నీచులు, తృణీకరించబడ్డవారు, బలహీనులు దేవుడికి కావాలి. పరిశుద్ధ గ్రంథాలు కూడా చూసినట్లయితే యోసేపు తన సహోదరులకు అక్కర్లేనివాడు, దావీదు తన కుటుంబానికి అక్కర్లేనివాడు, తృణీకరించబడు. రాహాబు అనే స్త్రీని చూస్తాం, మోయాబు స్త్రీని రూతును చూస్తాం. వీళ్ళందరూ ఎన్నిక లేని వారు. కానీ ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని దేవుడు వాళ్ళని హెచ్చించాడు. హల్లెలూయా. కాబట్టి ఇఫ్ యూ ఫీల్ మీరు ఒకవేళ తృణీకరించబడిన వారా, వెలివేయబడిన వారా, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా, చిన్న చూపు చూస్తున్నారా, దిస్ ఈస్ గుడ్ న్యూస్. నువ్వు ఎన్నిక లేని వాడు అయితే నీకే గుడ్ న్యూస్ ఏంటంటే కమ్ టు క్రైస్ట్. దేవుడిని ఎన్నుకుంటాడు, హెచ్చిస్తాడు. వరాయికై ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లు చాలా మంది జాబ్స్ తీసేది, చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. నో, దిస్ ఈస్ గుడ్ న్యూస్. నువ్వు ఎన్నిక లేని వాడు అయితే దేవుని దగ్గర దేవుడిని ఎన్నుకొని హెచ్చిస్తాడు, గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.